హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ మహేందర్, యువర్ ఫిట్నెస్ కోచ్. సో ఈరోజు టాపిక్ వచ్చేసి చాలామంది అయితే నేను కొంచెమే తింటున్నాను అయినా వెయిట్ గెయిన్ అవుతున్నాను, కొంచెమే తింటున్నాను వెయిట్ గెయిన్ అవుతున్నాను, ఇట్లా క్వశ్చన్స్ అయితే అడుగుతుంటారు. సో ఈ పర్టిక్యులర్ క్వశ్చన్కి సొల్యూషన్ కోసమే ఈ వీడియో అయితే చేస్తున్నా. సో ఎందుకు వీళ్ళు ఏ స్టేజ్లోకి వచ్చినప్పుడు వీళ్ళకి ఇట్లా అనిపిస్తుంది కొంచెమే తింటున్నా అయినా వెయిట్ గెయిన్ అవుతున్నట్టు, సో దీని గురించి అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం దీనికంటే ముందు మనం తెలుసుకోవాల్సినవి రెండు ఉంటాయి. ఒకటి, మనం ఫుల్ డే మొత్తం ఏమేమైతే తింటామో వాటిని మనం క్యాలరీస్ లాగా కన్సిడర్ చేస్తాం. సో నువ్వు 5 మీల్లు తిన్నా, 4 మీల్లు తిన్నా, 3 సార్లు తిన్నా సరే, సో వాటన్నిటిని కలిపి ఒక 2000 క్యాలరీస్ అని, 1500 క్యాలరీస్ అని అట్లా కౌంట్ చేస్తాం. సో ఇంకొకటి మెటబాలిజం అంటే ఏంటంటే, సో మన బాడీ ఎన్ని క్యాలరీస్ని కన్జ్యూమ్ చేసుకుంటుంది, ఆ కన్జ్యూమ్ చేసుకునే క్యాలరీస్ని మెటబాలిజం అంటాం అనమాట. సో ఇది క్యాలరీసే, కానీ ఇది మన బాడీ ఎంత యూజ్ చేసుకుంటుంది అనేది, ఇది మనం ఎంత తింటున్నాం అనేది. సో ఈ రెండు గుర్తుపెట్టుకోండి. సో ఇప్పుడు మన టాపిక్లోకి అయితే వెళ్దాం. వీళ్ళు ఫస్ట్ టైం వెయిట్ ఎలా గెయిన్ అవుతారో చూద్దాం. ఎక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది ఈ ప్రాసెస్ అనేది. ఇప్పుడు మన మెటాబాలిక్ కెపాసిటీ ఒక 2000 ఉందనుకోండి ఫర్ ఎగ్జాంపుల్. మనం తింటున్నది ఎప్పుడైతే 2000 క్యాలరీస్ కంటే ఎక్కువ అయిందనుకో, బాడీ ఏం చేస్తుంది, ఫ్యాట్ లాగా స్టోర్ చేస్తుంది. సో అట్లా వెయిట్ గెయిన్ అవుతుంది. సో మన మెటబాలిక్ రేట్ వచ్చేసి ఒక 2000 ఉంది, మనం 2000 క్యాలరీస్ కంటే తక్కువ తింటున్నాం అనుకో, అప్పుడు మన బాడీ ఏం చేస్తుంది, బాడీలో ఫ్యాట్ని ఎనర్జీలాగా యూజ్ చేసుకొని మనకు ఫ్యాట్ లాస్ అయితే చేస్తూ వెయిట్ డౌన్ అవుతుంటుంది అనమాట. సో ఇది ప్రాసెస్. సో వీళ్ళు ఏం చేస్తారంటే, ఎట్ ద ఫస్ట్ స్టేజ్లో వీళ్ళు వెయిట్ ఎట్లా గెయిన్ అవుతారంటే, ఇప్పుడు వీళ్ళ మెటబాలిజం వచ్చేసి ఒక 2000 క్యాలరీస్ ఉందనుకోండి. ఈ మెటబాలిజం అనేది అప్ అండ్ డౌన్ అవుతుంటాం అనమాట, ఫ్లక్చువేట్ అవుతుంటుంది. సో ఎట్లా, మన యాక్టివిటీ లెవెల్ని బట్టి, మనం తీసుకునే క్యాలరీస్ని బట్టి, మనం హెల్దీ క్యాలరీస్ తీసుకుంటున్నామా, జంక్ నుంచి క్యాలరీస్ తీసుకుంటున్నామా, సో ఇలా దీన్ని బట్టి ఇది అనేది ఫ్లక్చువేట్ అవుతుంటుంది. ఒకసారి 1500 ఉంటుంది, 2000 ఉంటుంది, 2500 వరకు కూడా తీసుకెళ్ళొచ్చు మనం యాక్టివిటీ లెవెల్ ద్వారా. సో ఇట్లుంటుంది అనమాట. వీళ్ళు బిగినింగ్ స్టేజ్లో ఏం చేస్తారంటే, ఇప్పుడు 2000 క్యాలరీస్ కన్జ్యూమ్ చేసుకునే కెపాసిటీ ఇలా బాడీకి ఉందనుకో, మెటబాలిక్ రేట్. సో వీళ్ళు ఏం చేస్తారు, 2300 తినడం ఒకరోజు, 2400 తినడం, 2500 తినడం, ఇలా తినడం స్టార్ట్ చేస్తారనమాట. సో ఆ ఎక్స్ట్రా 2000 కంటే ఎక్స్ట్రా 200, 300, 400 క్యాలరీస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఏం చేస్తుంది, వీళ్ళ బాడీ మెల్లమెల్లగా స్టోర్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో వీళ్ళు ఇట్లా వెయిట్ గెయిన్ అవుతుంటారు. సో వీళ్ళకి ఎప్పుడు తెలుస్తుంది, ఒక 4-5 కేజెస్, 10 కేజెస్, 20 కేజెస్ గెయిన్ అయిన తర్వాత 1 డే వీళ్ళు రియలైజ్ అవుతారనమాట, ఓ మనం వెయిట్ గెయిన్ అవుతున్నాం అని చెప్పి. సో వీళ్ళు ఫస్ట్ స్టెప్ ఏం చేస్తారు, సో ఫుడ్ని కట్ డౌన్ చేస్తారు. సో క్యాలరీ డెఫిషియట్లకు తీసుకోవాలని అందరికీ తెలుసు. సో వీళ్ళు ఏం చేస్తారు, ఫుడ్ని మొత్తం కట్ డౌన్ చేస్తారు. సో ఇప్పుడు 2000 ఇలా కన్జంప్షన్ కెపాసిటీ ఉందనుకో, వీళ్ళు ఏం చేస్తారు, ఎగ్దమ్ 2 సార్లు తినడం స్టార్ట్ చేస్తారు రోజుకి. సో దాన్ని 1000 క్యాలరీస్కి తీసుకొస్తారు. సో 1000 క్యాలరీస్ డెఫిసిట్ ఉండడం వల్ల బాడీ వెయిట్ అనేది డ్రాప్ అవుతుంటుంది. సో ఇట్లా నువ్వు ఒకేసారి క్యాలరీస్ని డౌన్ చేయడం వల్ల నీ మెటబాలిక్ రేట్ కూడా సో డౌన్ అవుతూ వస్తుంటుంది. సో వచ్చి ఎప్పుడైతే దీనికి ఈక్వల్ అయిపోతుందో అప్పుడు నీ వెయిట్ లాస్ ప్రాసెస్ అనేది ఆగిపోతుంది అనమాట అక్కడికి. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా కొంచెం క్యాలరీస్ కట్ చేద్దామని ఇంకా తక్కువ చేస్తారు. మళ్ళీ మెటబాలిక్ రేట్ దీనికి మ్యాచ్ అవ్వడానికి మళ్ళీ డౌన్ అవుతుంది. సో అట్లా మెటబాలిక్ రేట్ కూడా డౌన్ అవుతుంది. వీళ్ళు ఏం చేస్తారు, ఇంకా వెయిట్ లాస్ అవ్వాలని చెప్పి సింగిల్ టైం తినడం, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, ఇట్లాంటి యాక్టివిటీ చేస్తుంటారు అనమాట. అప్పుడు ఏమవుతుంది, మొత్తం మన మెటబాలిజం అనేది ఒక 1000 క్యాలరీస్కి 1300 క్యాలరీస్కి వచ్చి స్టేబుల్ అయిపోతుంది. సో వీళ్ళు ఇట్లా కట్ చేస్తారు కదా. సో ఎన్ని రోజులు చేస్తారు వీళ్ళు ఇట్లా, 5 డే మంచిగా ఏదో పండుగ వస్తుంది, ఏదో దావతో ఏదో ఒకటి వస్తుంది కదా. సో అప్పుడు ఏం చేస్తారు, వీళ్ళు అందరితో కలిసి ఎంజాయ్ చేసుకుంటూ తినేస్తారు. సో నార్మల్గానే తినేస్తారు. సో ఇప్పుడు ఏమవుతుంది అంటే, బాడీలో ఇంతకుముందు 2000 క్యాలరీస్ దాటితే నీకు ఫ్యాట్ లాగా కన్వర్ట్ అయ్యేది నీ బాడీలో. సో నువ్వు ఇప్పుడు దాన్ని ఏం చేసినావు, మెటబాలిజం డౌన్ చేసి నువ్వు 1300 దగ్గర పెట్టినావు. సో నువ్వు ఇప్పుడు 1300 దాటిన తర్వాత అది తింటావు చూసినావా, అవి కూడా ఇప్పుడు ఫ్యాట్ లాగా కన్వర్ట్ అవుతుంది. సో నువ్వు జల్దీ వెయిట్ గెయిన్ అవుతుంటావు. సో నీకేమనిపిస్తుంది, నువ్వు తక్కువనే తింటున్నావు అయినా గెయిన్ అవుతున్నావు అనిపిస్తుంది. సో బాడీలో ఈ ప్రాసెస్ జరుగుతుంది అనమాట.
సో మనం ఒకేసారి క్యాలరీస్ని డౌన్ చేయడం కానీ, సో ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ చేయడం కానీ, ఇవన్నీ ఏంటి అంటే షార్ట్కట్లు అనమాట. కొంచెం టైం వరకు యూజ్ చేసేవన్నమాట. ఇవి పర్టికులర్ సిచ్యువేషన్లో యూజ్ చేస్తాం. జనరల్గా మనం వెయిట్ లాస్ చేసుకోవడానికి, ఫిట్గా ఉండడానికి ఇవి యూజ్ చేయొద్దు అనమాట. ఒక పర్టికులర్ టైంలో యూజ్ చేసుకొని మళ్ళీ మెటబాలిజంని డౌన్ కాకుండా వీటిని యూజ్ చేసుకోవడం తెలియాలి. సో దీనికి పరిష్కారం ఏంటంటే, సో నువ్వు ఫస్ట్ స్టేజ్లో ఎప్పుడైతే మీరు వెయిట్ గెయిన్ అవుతున్నా అని అబ్జర్వ్ చేస్తారో, మీరు ఫస్ట్ టైం ఎప్పుడైతే వెయిట్ లాస్ చేద్దాము అని ఏదైనా ప్రోగ్రామ్ డిజైన్ చేసుకోవాలి, ఎట్లయినా తగ్గాలనుకుంటారో, ఎప్పుడైనా సరే మెటబాలిజం డౌన్ అయ్యే ప్రాసెస్ ఎక్కువ చేయొద్దు. సో ఫస్ట్ టైం మీరు చేస్తున్నప్పుడు ఏం చేయాలి, ఫస్ట్ మీరు ఏదైతే క్యాలరీస్ కన్జ్యూమ్ చేస్తున్నారో అది జంక్ ఫుడ్ నుంచి వస్తుందా, హెల్దీ ఫుడ్ నుంచి వస్తుందా చూసుకోవాలి. ఏదైతే జంక్ ఫుడ్ నుంచి వచ్చే క్యాలరీస్ని హెల్దీ ఫుడ్లాగా కన్వర్ట్ చేయండి ఆ క్యాలరీస్ని. సో ఇంకొకటి, ఫిజికల్ యాక్టివిటీని ఎక్కువ యాడ్ చేసుకోండి. సో మార్నింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఈవినింగ్ వాకింగ్కి వెళ్ళండి. సో ఇలా చేయండి, ఎక్దమ్ ఒకేసారి క్యాలరీస్ని డౌన్ చేయకండి. సో ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నీకు మెటబాలిజం అనేది అక్కడే ఉంటుంది. ఇంకా నువ్వు వర్కౌట్ చేయడం వల్ల, స్ట్రెంత్ ట్రైనింగ్ చేయడం వల్ల మెటబాలిజం ఇంకా హై అవుతుంది. సో నీకు ఫ్యాట్ లాస్ అవుతూనే మెటబాలిజం హై రేట్లో ఉండి హెల్దీగా ఫ్యాట్ లాస్ అవుతారు. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటా. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు జై హింద్.